శివాయ. అందరికీ నమస్కారం. ఈ బ్రహ్మాండంలో ఆది లేనివాడు, అంతం లేనివాడు, నామరూపాలకు అతీతుడు, కాలానికి కాలుడు, అదే పరమసత్యం శివయ్య. శివుడు అంటే కేవలం ఒక దేవుడు కాదు. శివుడు అంటే చైతన్యం, శివుడు అంటే శాంతి, శివుడు అంటే విరాగం, శివుడు అంటే కరుణతో కూడిన అపార శక్తి. కైలాస శిఖరాన నిశ్శబ్దంగా ధ్యానమున కూర్చున్న శివయ్య ఆ మౌనంలోనే సృష్టిని నడిపే శక్తిని దాచుకున్నాడు. అందుకే అంటారు మౌనమే మహాశక్తి అని. నీలకంఠుడైన శివయ్య లోకక్షేమం కోసం విషం తాగాడు. తన బాధను లోపలే దాచుకొని ప్రపంచానికి అమృతం పంచాడు. ఇది దైవత్వం అంటే ఏమిటో చెప్పే అత్యున్నత బోధ. భస్మాన్ని శరీరాన ధరించి అహంకార భస్మమే అని బోధించాడు. జటల్లో గంగను బంధించి ఆవేశాన్ని నియంత్రణలో ఉంచాలి అని నేర్పించాడు. శిరస్సున చంద్రుని ధరించి చీకటిలోనూ శాంతి ఉంటుందని చూపించాడు. శివతాండవం వినాశానికి కాదు, అజ్ఞాన నాశనానికి. అది భయానికి కాదు, బోధకు. శివుడిని నమ్మినవాడు భయపడడు. శివుడిని స్మరించినవాడు కూలిపోడు. శివుడిని అర్థం చేసుకున్నవాడు జీవితాన్ని గెలుస్తాడు. మనకు శివుడు గుడిలో మాత్రమే కాదు, మన శ్వాసలో ఉన్నాడు, మన మనస్సులో ఉన్నాడు, మన కర్తవ్య బోధలో ఉన్నాడు. అందుకే ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా ఒక్కసారి మనస్ఫూర్తిగా పలికితే చాలు, ఓం నమః శివాయ. అది మంత్రం కాదు, అది మార్గం, అది రక్షణ, అది ముక్తికి ద్వారం. శంభో మహదేవ. లోక కళ్యాణం కలగాలి, మన హృదయాల్లో శాంతి నిలవాలి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. హర హర మహాదేవ్. శంభో